ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇటువైపు వాళ్ళు వాళ్ళ గ్రంథాలని వేలెత్తి చూపెడుతూ ఉంటే బైబిల్ పట్టుకొని తెచ్చావు, బైబిల్ గురించి చెప్పకుండా వాళ్ళ గ్రంథాల గురించి నీకేం పని? సార్ మన ధర్మశాస్త్రం రాయబడింది ఇదంతా, మన ధర్మశాస్త్రం రాయబడింది. సహోదరుడు అంటే ఆగండి అన్న, సహోదరుడు అంటే సహ ఉదరుడు, ఒకే ఉదరు నుంచి పుట్టినవాడు అని. నేను తలలోంచి పుట్టాను, భుజాల్లోంచి పుట్టాను, కడుపులోంచి పుట్టాను, కాళ్ళలోంచి పుట్టామంటే కాళ్ళలోంచి పుట్టినాడు సహోదరుడు ఎందుకు అవుతాడు? కడుపులోంచి పుట్టినాడు కదా సహోదరుడు అవుతాడు, కాళ్ళలోంచి పుట్టినాడు సహోదరుడు. ఇవన్నీ చెప్పి మతం మారుస్తారు. ఇవన్నీ మేము చెప్తున్నామంటే మీరు రాసుకున్నారు అంతే, చెప్తారు మీరు రాసుకున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. మన ధర్మశాస్త్రం రాశారు, కాళ్ళలోంచి పుట్టారు శూద్రులు అని చెప్పారు. మరి కాళ్ళలోంచి పుట్టినవాడు సహోదరుడు ఎందుకు అవుతాడు? సహోదరుడే కదా సహోదరుడు అంటే. ఎందుకు బాధపడాలి? ఇటువైపు వాళ్ళు వాళ్ళ గ్రంథాలని వేలెత్తి చూపెడుతూ ఉంటే బైబిల్ పట్టుకొని తెచ్చావు, బైబిల్ గురించి చెప్పకుండా వాళ్ళ గ్రంథాల గురించి నీకేం పని? హిందూ ప్రామాణిక గ్రంథమైన మనుధర్మ శాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాను, ఎవరో ఒకరు కాదు. మీరు పూర్తిగా చదివారండి? మనుధర్మ శాస్త్రం ఉందా? మనుధర్మ శాస్త్రం ఉందా? ఇప్పుడు బ్రాహ్మణులు ఎలా పుట్టారు, లేకపోతే క్షత్రియులు ఎలా పుట్టారు, ఓకే కాదు, చెప్పమని చెప్పండి ఆయన. ఎందుకు బాధపడాలి? ఇటువైపు వాళ్ళు వాళ్ళ గ్రంథాలని వేలెత్తి చూపెడుతూ ఉంటే బైబిల్ పట్టుకొని తెచ్చావు, బైబిల్ గురించి చెప్పకుండా వాళ్ళ గ్రంథాల గురించి నీకేం పని? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? వాళ్ళతోటి కమ్ముకున్నది ఆలోచన ఇది మేము భారతదేశ సంస్కృతి ప్రకారం ఇది కల్చర్ కాదు ఫస్ట్. ఎందుకంటే భారతదేశంలో పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోనే అవ్వాలి. ఇక్కడ భర్తను పెట్టుకుని ఇలా ఎవరితో పడితే వాళ్ళతో ప్రెగ్నెన్సీ చేయించుకుంది, ఇది మన దేశ సంస్కృతి కాదు ఫస్ట్. భారతదేశ సంప్రదాయ ప్రకారం ఓకే, భర్తతో కాకుండా చేసేవాళ్ళు మీరు అంగీకరించు అన్నారు కదా. ఓకే, భారతదేశం పేరు ప్రస్తావించారు కాబట్టి కొన్ని ఆనిముత్యాలు వదిలేస్తారు. ఓకే, ఒకటి భారతదేశ సంప్రదాయ ప్రకారం భర్తను పెట్టుకుని సూర్యుడితో కనొచ్చా, అగ్నిదేవుడితో కనొచ్చా, పాయసం తిని కనొచ్చా, పైన ఎవరో శృంగారం చేసుకుంటుంటే ఆ రేతస్సు పడితే దాన్ని తాగి కనొచ్చా, అంటే కొండలో నెయ్యి వస్తే కొండలో నుంచి కొడతారా? అంటే భారతీయ సంప్రదాయ ప్రకారం అంటే ఈ సముద్రం మీద రేతస్సు విడిస్తే దాన్ని చేప గడుపులో పెట్టబడితే ఆ బిడ్డను పెంచుకోవచ్చా? ఆయన అన్నారు కాబట్టి భారతీయ బైబిల్లో ఉన్న ఈ ఇంత అద్భుతం రౌతమైన విషయాన్ని వీర్యం అనేది ఆయన ప్రస్తావించారు కాబట్టి అంటున్నా. వీర్యం అనేది నోట్లో నుంచి తాగితే పిల్లలు కొడతారా అంటే అలాంటి తెలుసు కదా. ఇంకా ప్రత్యేకంగా తెలియదు, పైన ఎవరు చేసుకుంటే అది పడితే దాన్ని పట్టుకొని తాగేస్తే ప్రముఖ పదార్థాలుగా అప్పుడు లోపల కింద పెట్టకూడదు. అంటే ఇది ఏ విధంగా చేసో నాకు తెలియదు. ఎందుకు బాధపడాలి? ఇటువైపు వాళ్ళు వాళ్ళ గ్రంథాలని వేలెత్తి చూపెడుతూ ఉంటే బైబిల్ పట్టుకొని తెచ్చావు, బైబిల్ గురించి చెప్పకుండా వాళ్ళ గ్రంథాల గురించి నీకేం పని? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. జాన్ పాల్ కొన్నిసార్లు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, క్రైస్తవులు హిందూ గ్రంథాల గురించి మాట్లాడటం ద్వారా మత సామరస్యత దెబ్బతింటుంది, మత గొడవలు వస్తున్నాయి అని చెప్పి క్రైస్తవులు తిడతా ఉంటాడండి హిందూ గ్రంథాల గురించి మాట్లాడితే కనుక. కానీ ఇదే జాన్ పాల్ హిందువులతో కూర్చొని చర్చించేటప్పుడు మాత్రం హిందూ గ్రంథాల గురించి మాట్లాడతాడండి. జాన్ పాల్ రూల్స్ పెడతాడు కానీ పాటించాడు అనమాట. నేను హిందూ గ్రంథాల గురించి మాట్లాడటం తప్పని అంటలా, హిందూ గ్రంథాల గురించి అవసరమైన సందర్భాల్లో వాళ్ళకి అర్థం అవటం కోసం మనం మాట్లాడక తప్పదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి బైబిల్లో ఉన్న ప్రశ్నలకి కొన్ని సందర్భాల్లో వాళ్ళ గ్రంథాల నుంచి మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుద్ది, బుద్ధి వస్తుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాం. కానీ మేము మాట్లాడితే మాత్రం తప్పు, ఈయన మాత్రం మాట్లాడొచ్చు అనమాట. ఈ 2 నాలుగుల ద్వారానే చూడండి, గమనించండి. కాబట్టి ఇది విషయం అనమాట. థ్యాంక్ యూ.